ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా? బిడ్డ, ఎందుకు తల్లి ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వు ఆలోచించే విధానం కరెక్టే, కానీ నువ్వు ఎలా ఆలోచించాలో అలా ఆలోచించు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి నేను చూసుకుంటాను అని నీకు ఎన్నోసార్లు నేను చెప్తూ ఉన్నాను. అయినా కూడా మరలా బాబా అంతా నీదే భారము అని అంటావు. అంతలోనే నీ ఆలోచనలకు నువ్వు వెళ్ళిపోయి నీ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటూ ఉన్నావు. నాకు ఎంతో బాధగా ఉంది తల్లి. చాలాసార్లు చెప్పాను, ఇప్పటికే ఇదే ఆఖరిసారి. నువ్వు జాగ్రత్తగా విని నువ్వు అర్థం చేసుకుంటావు అని మరలా నీకు చెబుదామని వచ్చాను. నీకు తెలిసినంతలో నీకు తెలిసిన మేర సహాయం చేసేటటువంటి గొప్ప స్వభావం కలదానివి. మరి అంతలా ఆలోచించే మనిషివి ఇలా అయిపోతున్నావు. బిడ్డలకు భవిష్యత్తు ఎలా ఉంటుందోనే ఆతృతతో. కరెక్టేనమ్మా, అలా ఆలోచించడం మంచిదే, కానీ నీ ఆరోగ్యం కూడా నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు వ్యతిరేకమైనటువంటి భావనలు, ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. ఒక తల్లిగా వారి గురించి ఆలోచించడం తప్పైతే కాదు, మంచిదే. ఆలోచనలు ఎంత తక్కువ చేసుకుంటే నీకు అంత ఆరోగ్యంగా ఉంటావు. కానీ వారికి ఏమైనా సమస్యలు వస్తాయేమో అని ముందుగానే ఆలోచించడం తప్పు అని అంటున్నాను. అది మూర్ఖత్వం. కానీ వారికి ఎలాంటి సమస్యలు రావు. వారు ఎంచుకున్న రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. నమ్మకం మనిషిని అనుకున్నది సాధించేలా చేస్తుందమ్మా. నీవు నా మీద నమ్మకంతో నాపై కొండంత ప్రేమను, అచంచలమైన విశ్వాసాన్ని పెంచుకున్నావు కదా. మరి నీకు, నీ కుటుంబానికి ఎలా అన్యాయం చేస్తాను చెప్పు? నిన్ను ఎంతటి కార్యాన్ని అయినా సరే జయించేలా నేను చేస్తాను. నమ్మకంతో నీవు ప్రార్థించే ప్రతి ప్రార్థన నా పాదాల చెంత చేరుకుంటూనే ఉంది. నీకు నా మీద ఉన్న విశ్వాసం ఎలా వమ్ము చేస్తాను చెప్పు? నీవు ఎవరికి సహాయం చేసినా నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో చేస్తావు కదా. నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నీవు సంతోషంగా ఉండాలి అన్నదే నీ లక్ష్యం. మంచిదే, కానీ నిన్ను అనారోగ్యం బాధ పెడుతూ ఉంటే ఇలా ఉపవాసాలతో, ఆలోచనలతో సతమతం అవ్వడం అస్సలు మంచిది కాదు. వారి గురించి, వారి బాధ్యతల గురించి నాకు అప్పగించావుగా, అంతా నేను చూసుకుంటాను. వారు నా సంరక్షణలో ఎప్పుడు క్షేమంగా ఉంటారు. నీవు వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. వారు ఎప్పటికీ చెడు మార్గంలో ప్రయాణించరు. నీ మనస్సును కష్టపెట్టే పనులు ఎప్పుడు చేయరు. అది నేను నీకు హామీ ఇస్తున్నాను. వారి భవిష్యత్తు బంగారంలాగా ఉంటుందమ్మా. కేవలం నీవు నా నామ సంకీర్తన చేస్తూ కొన్ని రోజులు సమయానికి ఆహారము, నిద్ర తీసుకుంటూ ఉండు. ఏమీ ఆలోచించకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. జరగవలసినవి అన్నీ కూడా సవ్యంగా జరిగేలా నీ బాబాని నేను చేస్తాను తల్లి. బిడ్డ, ఒకటి గుర్తుంచుకో, జీవితంలో సంపాదించే తెలివితేటలు ఉన్నవారు ఎప్పుడూ కూడా స్థిరపడము అంటే ఏంటో డబ్బే పేరో సంపాదించడం కాదు, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేలా సిద్ధం అవ్వటం అనేది నువ్వు తెలుసుకోవాలి.
ప్రపంచంలో అందరూ కూడా వారి వారి స్వలాభాన్ని చూసుకుంటారు. ఎప్పటి వరకు అయితే మన నుండి ఇతరులకు లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఇస్తూ ఉంటారు. తల్లి, అన్నిటినీ వదిలేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు ఎటూ తేల్చుకోలేని సంఘర్షణలు కూడా అంతే. కొన్ని జీవితాలు ఖరీదైన వస్తువులను ఉపయోగించటం గొప్ప ఎప్పుడూ కాదు. నిన్నుగా అర్థం చేసుకునే మనుషులను సంపాదించుకున్నావు చూడు, అది ఎంతో గొప్ప. సంపాదించే తెలివితేటలు ఉన్నవారు పోగొట్టుకున్న దాని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. తల్లి, నువ్వు గెలిచే దమ్ము నీకు ఉన్నది కాబట్టే ఓటమి గురించి ఎప్పుడూ భయపడకుండా ఉంటావు. బలహీనత అయినా నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుందమ్మా. విశ్వాసంతో ఉన్నావు, నీకు అంతా మంచే జరుగుతుంది. అందరి జీవితాలు ఒకేలా ఉండవు తల్లి. అన్ని జీవితాలు కూడా సుఖంగా కూడా ఉండవు. మనమే కొన్ని సందర్భాలలో మనసును కఠినంగా మార్చుకోవలసి ఉంటుంది. వేదన మనసును తాకితే కన్నీళ్ళు సమాధానం ఇస్తాయి. కొన్ని సంఘర్షణలలో మన మనసుకు మనమే సర్ది చెప్పుకోవాలమ్మా. మనసును అర్థం చేసుకునే వారికి మన రూపంతో ఎప్పుడూ పని లేదు. అవసరంతో ప్రేమ చూపించే వారికి కూడా మన మనసుతో పని లేదు. మనుషులు ఎప్పుడూ కూడా అబద్ధాలు నమ్మడానికి ఎవ్వరూ ఆలోచించరు, కానీ నిజాన్ని నమ్మటానికి మాత్రం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. బాగా ఆలోచించి నిర్ణయించుకున్న తరువాత వదిలేయాలి అన్న ఆలోచన కూడా నువ్వు చేయవద్దు. నీ నిర్ణయాన్ని నువ్వు అమలు పరచకపోవడమే నీ మొదటి ఓటమి అని గుర్తుంచుకో. దేన్ని వదిలిపెట్టాలో తెలిస్తే దేన్ని పొందాలో నీకు అర్థమవుతుంది తల్లి. కాలం ఎప్పుడు కనికరించదమ్మా. బాధ కూడా దయ చూపదు. ఆశతో కాదు, అన్నిటికీ సిద్ధపడి బ్రతికినప్పుడే నీ మనసు ప్రశాంతంగా, జీవితం సుఖశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకో బిడ్డ, నేను చెప్పే ప్రతి ఒక్క విషయము సమస్యను ఎదుర్కోవడమే పరిష్కారానికి ప్రారంభమని, నీకు చెడు కాలం వచ్చింది అని ఎప్పుడూ కూడా ఎన్నడూ బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో ఎప్పటికీ తెలియకుండానే అయిపోతుంది. అన్నీ మన మంచికే అనుకుని ప్రశాంతంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. అందరూ కూడా సౌకర్యాల గురించి, ధనం గురించి, ఇంకా దేనికోసమో ప్రాకులాడుతూ ఉన్నారు, కానీ ఇవన్నీ సంపాదించుకోవడంలో మునిగిపోతున్నారు. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు వాళ్లకు అర్థమవుతుంది అవన్నీ తనతో పాటు ఇప్పుడు తను తీసుకువెళ్ళలేను అని. దుఃఖిస్తూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడున్నదే ఈ మనుషులే. ఒకవేళ ఎవరైనా ఒక పేదవారికి గనక సహాయం చేస్తే, ఎవరైనా బాధపడే ఒక వ్యక్తిని నవ్వేలా చేసి ఉంచితే ఆ సంతోషంతో ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలి. ఈ జీవితంలో ధనము, స్వర్ణము, సౌకర్యాలు ఇవన్నీ అవసరమైనవే, కానీ అవే నిజమైన సంపద మాత్రం కావు అనే నిజమైన సంపద ఏమిటో అర్థం చేసుకొని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు మానసిక పరిస్థితి బలహీనపడుతుంది. ఓర్పుతో, సహనంతో ఆలోచించి చూడు తల్లి. జీవితం ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు, కానీ అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దు. నీ అంతరాత్మ ఏమి చెబుతుందో అదే చెయ్యి. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడు మోసం చెయ్యదు. ఈ ప్రపంచంలో అమాయకులు ఉన్నన్ని రోజులు కూడా తెలివైన వారు మోసం చేస్తూనే ఉంటారమ్మా. ఇక ఆ మోసం అనేది మన నమ్మకంతోనే మొదలవుతుంది. సమయము అలాగే ధనము కూడా
వీటిల్లో ఒకటి ప్రకృతి ప్రసాదిస్తుంది, ఇక రెండవది మనం సంపాదించుకుంటాం. కానీ విషయం వాటిని కోల్పోవడం గురించి అయితే కనుక రెండింటినీ కూడా ఒకేసారి కోల్పోతాం. సమయము, ఈ సమయాన్ని కూడా నువ్వు లెక్క పెడుతూ కూర్చున్నా ఆ సమయం కోల్పోయినట్లే. ఎందుకో తెలుసా? నీవు సమయాన్ని లెక్క పెడుతూ గడిపిన సమయం కూడా నువ్వు కోల్పోతున్న సమయమే అవుతుంది. కనుక ఈ సమయాన్ని ఒకరి దగ్గర తీసుకురావాలని చూడడం కూడా అసాధ్యమైన పనే కదా. సమయం విషయానికి వస్తే కనుక కేవలం ఒక్కటే చేయగలం. నువ్వు దాన్ని ఉపయోగించుకుంటే నీ జీవితం వృద్ధి చెందుతుంది. ఇక ధనం కూడా అదే అనుకుంటూ ఉంటారు, ధనం సహాయంతో ధనాన్ని సంపాదించుకోవచ్చు అని. ఒకవేళ ధనాన్ని జాగ్రత్తగా చూసుకుని సద్వినియోగం చేసుకుంటే కనుక అదే ధనం నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇకపోతే తల్లి, సమయం మనకి ఉచితంగా దొరుకుతుంది, అందుకని దాని అర్థం దాన్ని వృధా చేయమని కాదమ్మా. వాస్తవానికి సమయము అనేది అత్యంత విలువైనది బిడ్డ. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితేనే అది నిన్ను కూడా అత్యంత విలువైన దానిగా ఖచ్చితంగా మార్చగలుగుతుంది. బిడ్డ, నీ వ్యక్తిత్వం ఎంతో మంచిది. అది ఎలాంటిది అంటే, విత్తనం చూసావా, ఎక్కడ విసిరినా కూడా అది మహావృక్షంగానే ఎదుగుతుంది. అలాగే నీ యొక్క మనస్తత్వము, నీ వ్యక్తిత్వము మంచిది కనుకనే నువ్వు పని కట్టుకుని ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ గుర్తింపు అనేది దానంతట అదే నీ దగ్గరకే వస్తుందమ్మా. ఈ విషయం మర్చిపోకు బిడ్డ. ఎప్పుడు కూడా నీకు నా ఆశీర్వాదాలు నీతోనే ఉంటాయి తల్లి. నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా మిమ్మల్ని కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.